సో హాయ్ అండి. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ తీసుకునేటప్పుడు రష్యాలో అసలు మనం ఎందుకు జాయిన్ అవ్వాలి? అంటే సార్, మీకు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్సెప్ట్ రష్యా, సో రష్యా మాత్రమే అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు, అఫీషియల్గా ఎప్పుడు కాదండి, లాస్ట్ 40 years నుంచి. సో అఫీషియల్గా ఫాలో అవుతున్న ఒకే ఒక కంట్రీ మీ కిర్గిస్తాన్లు, కజకిస్తాన్లు, జార్జియాలు, వియత్నాంలు, యూరోప్లు ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఇప్పటికిప్పుడు అప్డేట్ అవుతున్నాయి మన ఇండియా ఎన్ఎంసీ రూల్స్ తగ్గట్టుగా. ఈ రష్యా అనేది ఎప్పటి నుంచో మన ఇండియాకి ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అప్పటి నుంచి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, ఇప్పుడు కూడా ఫాలో అవుతుంది. మీకు అసలు మీ డిగ్రీ ఇన్వాలిడ్ అవ్వడానికి అసలు 100% ఛాన్స్ లేదండి. మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రేపు మీరు చాలామంది అంటున్నారు సార్ మెడికల్ పీజీ అని, యూఎస్ అని, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అని. సో ఇవి క్రాక్ చేయాలి అంటే మీకు హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 200% కావాలి. ఈవెన్ దో నెక్స్ట్ క్రాక్ చేయాలన్నా మీరు అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ కిర్గిస్తాను, కజకిస్తాను, వియత్నాము ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్లో చదివి, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో చదివి మేము యూఎస్ఎంఎల్, యూకేలో, కెనడాలో క్రాక్ చేస్తామంటే హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు మీకు ఆ స్టాండర్డ్స్ కావాలి కదా, ఆ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటేనే కదా రేపు ఆ నెక్స్ట్ ఎగ్జామ్లో అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, యూకేలో, కెనడాలో క్రాక్ చేసేది. మనము ప్రాపర్గా ఎనాలిసిస్ చేసుకొని ప్రాపర్గా చదివి ప్రాపర్గా ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ మీట్ అయితే మనం ఆ రేంజ్కి వెళ్తాము. మనం ఎక్కడో కూర్చొని మనం అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అండర్ డెవలప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఉందనుకోండి, 1000cc వెహికల్ ఉందనుకోండి, అది మీరు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ వెళ్ళొచ్చు. మీకు 100cc బైక్ ఉందనుకోండి, ఎక్సెల్ మీద ఎంత స్పీడ్ అయినా వెళ్తారు. ఇప్పుడు డెస్టినేషన్ లాంగ్ డెస్టినేషన్ ఉందనుకోండి, ఎక్సెల్ మీద స్కూటీ మీద ఎన్ని రోజులని వెళ్ళాలి. అదే మంచి ఎస్యూవీనో మంచి కారు మంచిగా వెళ్ళారనుకోండి, లాంగ్ జర్నీ ఈజీగా వెళ్ళొచ్చు, త్వరగా వెళ్ళొచ్చు. ఈ ఎక్సెల్, ఈ టీవీఎస్ వీటి మీద వెళ్ళారంటే మాత్రం అసలు వెళ్ళేది ఉండదు, 99% వెళ్ళేది ఉండదు, ఎందుకంటే మధ్యలో బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి. సో కాబట్టి మీరు అలా ఉండాలి, అలా తీసుకోవాలి డెసిషన్ మేకింగ్. ఇప్పుడు మీరు యూఎస్ఎంఎల్, యూకేలు, కెనడా, ఆస్ట్రేలియా ఈ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలన్నప్పుడు ఆ రేంజ్ ఆఫ్ ఈక్వలెంట్ కంట్రీస్ లైక్ రష్యా ఇస్ ఓన్లీ ద బెస్ట్ ఆప్షన్ రైట్ నౌ. ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. మీరు రష్యాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా యూఎస్ఎల్ వచ్చి, కెనడా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. అంతే తప్పితే మీరు కిర్గిస్తాన్లో, కజకిస్తాన్లో ఫస్ట్ ఇయర్ నుంచి కోచింగ్ అండి, ఆన్లైన్ కోచింగ్ అండి, ఫ్రీ ఎంబీబీఎస్ అండి, ఫ్రీ మెడికల్ పీజీలు అని జస్ట్ ఇది అడ్మిషన్ కోసం మాత్రమే చెప్తారు. మీకు రియాలిటీలు ఎక్కడ కూడా ఇప్పటివరకు సక్సెస్ అనేది దాఖలు లేవు. కాబట్టి చెక్ చేసుకోండి, ఓకేనండి. రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు బడ్జెట్ వైజ్ కూడా వెరీ ఎకనామికల్ బడ్జెట్. 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ఈ బడ్జెట్లో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకోవచ్చు. చాలా మంది చెప్తున్నారు సార్ బల్క్లో పే చేయాలి. బల్క్లో ఎట్టి పరిస్థితుల్లో పే చేయొద్దండి రష్యాలో. ఎందుకంటే రష్యాలో అది ఏ కంట్రీలో కూడా ఏదర్ సెమ్ వైజ్ అంటే మీకు 6 నెలలకు ఒకసారైనా పే చేసుకోవాలి ట్యూషన్ ఫీజు, లేదా సంవత్సరానికి. అంతే తప్పితే మీకు 2 సంవత్సరాలకి 6 సంవత్సరాలు కడితే 2 లక్షలు తగ్గిస్తాం, 3 సంవత్సరాలు కడితే 1 లక్ష తగ్గిస్తాము, ఇలా ఈ స్కీములు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ స్కీమ్ అనేది ఇన్వాలిడ్ స్కీమ్స్, అసలు రష్యాలో యాక్సెప్ట్ చేయరు అలా. ఈ కన్సల్టెంట్ దగ్గర ఉంటాయి అమౌంట్స్. సో కాబట్టి మీరు డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ చూసుకోండి, ఇయర్లీ ట్వైస్ లేదా ఇయర్ వైజ్ అనే పే చేసుకుంటారు చూడండి. డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ మోస్ట్ అంటే ఇవ్వండి, అలానే చేయండి. బల్క్లో ఒకేసారి పే చేస్తామంటే 2 లక్షలు, 3 లక్షలు తగ్గిస్తామంటే అది 100% ఫ్రాడ్ అండి. అసలు అది ఇన్వాలిడ్ కూడా. అలా తీసుకోరా, ఈ కన్సల్టెంట్ చేతుల్లో ఉంటాయి, కాలేజీ కట్టరు కదా, మీరే తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఓకేనా. రష్యాలో మీకు వచ్చేసరికి మంచి యూనివర్సిటీస్ రైట్ నా అవైలబుల్ అండి. మీ బడ్జెట్ అవ్వచ్చు మీకు. ఎందుకంటే రష్యాలో మీకు ఇండియాలో ఒక 600, 700 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే రష్యాలో మీకు జస్ట్ 150 స్కోర్ వచ్చిన నీట్లో ఆ రేంజ్ ఆఫ్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు కామన్ ఎగ్జామ్. ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివిన అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అలాంటప్పుడు మీరు ఇక్కడ 70 లక్షలు, 80 లక్షలు, ₹1 కోటి ఇప్పుడు బీ కేటగిరీ కంటే హ్యాపీగా 20 లక్షలు, 30 లక్షలు పెట్టుకుంటే మీకు నెంబర్ 1 యూనివర్సిటీస్ వస్తాయి, ఢిల్లీ ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్ వస్తాయి. సో రైట్ నా అడ్మిషన్స్ ఆర్ అవైలబుల్. ఎవరైనా రిజర్వ్ చేసుకున్నట్టు చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, రష్యన్ లాంగ్వేజ్ రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుంది, లైసెన్స్ ఎగ్జామ్ అంటారు. 100% రాంగ్ అండి. ఎవరైతే లోకల్ స్టూడెంట్స్కి అది లోకల్లో ఉంటాయి, ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అంతా ఇంగ్లీష్లోనే ఉంటాయి. అది మీకు జస్ట్ ఏంటంటే అడ్మిషన్ స్టంట్స్ అనమాట. ఇవి అడ్మిషన్ కోసమే ఇదంతా మాట్లాడతారు. రియాలిటీ చెక్లు ఎలాంటిది లేదండి. మన స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చదువుతున్నారు అక్కడ, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ బయటకు వచ్చినారు. కాబట్టి మీకు దాని గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. రష్యా 100% బెస్ట్ డెస్టినేషన్. ఇప్పుడు కాదు, మీకు అబ్రాడ్ అంటేనే రష్యా, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో 40-50 years నుంచి. సో చెక్ చేయండి. ఈ కిర్గిస్తాన్లో, వియత్నాంలో, జార్జియాలో ఈ మధ్య వచ్చినాయి ఇవన్నీ. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలోస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.